జగన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ 9 ఈడీ అవినీతి కేసులు పెట్టి 10 ఏళ్లు దాటింది. ఈ రోజుకి కేసులు ట్రయల్ కి నోచుకోలేదు. కారణం డిశ్చార్జ్ పిటిషన్లు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే నేరం జరిగిన దానికి నేను బాధ్యుణ్ణి కాను, ట్రయల్ నుంచి నన్ను తప్పించండి అని కోర్టును వేడుకోవడం. ఈ మాత్రం తేల్చడానికి 10 ఏళ్ల మన కోర్టులు విన్న కేసునే పదే పదే వింటూ 10 సంవత్సరాలు గడిపాయి. అన్ని సార్లు పదే ఎందుకన్నానంటే ఇప్పటి వరకు 6 జడ్జీలు వాదనలు విన్నారు. తీర్పు ఇవ్వకముందే జడ్జి బదిలీనో రిటైర్ అయితే కొత్త జడ్జి ముందు వాదనలు మళ్లీ మొదలు పెట్టాలి. ఇట్లా ఇప్పటికి 6 సార్లు వాదనలు జరిగాయి. మరీ చివరిగా బదిలీ అయిన జడ్జి గారు వాదనలు మొత్తం విని ఇవాళ రేపో తీర్పు అనుకుంటుంటే ఆరోగ్యరీత్యా బదిలీ అయ్యారు. ఆరోగ్యరీత్యా సెలవు తీసుకోవడం విన్నాం కానీ బదిలీ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక ఇప్పుడు 6వ జడ్జి గారు సంవత్సర కాలంగా 6వసారి కేసు వింటున్నారు. ఇది మన న్యాయ వ్యవస్థ పనితీరు. ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయి పోలీసులు వీధుల్లో ఇచ్చే తాలిబాన్ స్టైల్ ఇన్స్టెంట్ జస్టిస్ కి చప్పట్లు కొడుతున్నారు.